ఆచి చికెన్ మసాలా. తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ రోజు, రేపు ఈదురుగాలుల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలని, భారీ వర్షాలు ఉన్నందున అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ శివ. తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజుల నుంచి అయితే వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షపాతం నమోదు అవుతుండగా కొన్ని జిల్లాల్లో కేవలం చిరుజల్లులు మాత్రమే పడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలుతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలతో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గంటకు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు. సో ఈ రోజు, రేపు ఈదురుగాల తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అటు అధికారులు కూడా సూచనలు జారీ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా గమనిస్తే శివ, వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు భారత వాతావరణ శాఖ IMD కూడా ప్రతిరోజు అయితే భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. అయితే వారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము వర్షాలు కురుస్తున్నాయి కానీ అవి భారీ వర్షాలుగా రూపాంతరం చెందడం లేదు, భారీ వర్షపాతం నమోదు కావడం లేదు. సో ఈ వానాకాల సీజన్ లో ఇప్పటికీ జూన్ నెలలోనే దాదాపు 12% మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. హనంకొండ, వరంగల్, మహబూబా జిల్లా, ములుగు, భద్రాద్రి కొత్తగూడెము, జయశంకర్, భూపాలపల్లి, అలాగే జనగాం జిల్లాలో ఈ జిల్లాలో దాదాపు 20 నుంచి 25% మిల్లీమీటర్ల మేర లోటు వర్షపాతం నమోదైంది. చాలా చోట్ల కూడా అనుకున్నంత స్థాయిలో భారీ వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదు కాలేని పరిస్థితులలో రైతాంగం అయితే భారీ వర్షాలు కురవాలని కోరుకుంటున్నారు శివ. ఎందుకంటే ఈ వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభం అయిపోయి దాదాపు నెల 15 రోజులు అయిపోయింది. అంటే 40 నుంచి 45 రోజుల పంట కాలం పూర్తయిపోయింది. అంటే ఇప్పటికే పంటలు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి కేవలం పత్తి పంట మాత్రమే రైతాంగం వేసుకుంది. ఇక వరి పంట గాని, వరి నాట్లకు సంబంధించి మొక్కజొన్న, పసుపు, మిర్చికి సంబంధించినటువంటి సీజన్ ఆల్రెడీ ఈ జూలై నెలలో ప్రారంభం అవుతుంది. సో జూన్ నెలలో వేసినటువంటి కొన్ని విత్తనాలకు వర్షాలు పడకపోవడంతో భూమిలో నుండిపోయే విత్తనాలు మొలకెత్తలేదు. అక్కడక్కడ పత్తి విత్తనాలు కాపాడుకునే ప్రయత్నం రైతాంగం చేసింది. కానీ చాలా చోట్ల కూడా పత్తి విత్తనాలు మొలకెత్తక రైతాంగం నష్టపోయింది. సో అలాంటి పరిస్థితులలో ఇప్పుడు మరిన్ని పంటలు వేసుకోవాలనుకుంటే రైతాంగం అయితే పూర్తిగా సందిగ్ధంలో ఉంది. అయోమయమైనటువంటి పరిస్థితులలో అన్నదాతలు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో భారీ వర్షాలు పడాలని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోటు వర్షపాతం కొనసాగుతుంది. జూన్ 8వ తారీఖున తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో దక్షిణ తెలంగాణ ప్రాంతానికి పరిమితం అయిపోయింది. ఆ పరిమితమైన నైరుతి రుతుపవనాలు ఎల్నినో ఎఫెక్ట్ తోటి పూర్తిగా ముందుకు కదలేని సిచ్యువేషన్ లో అక్కడనే అచేతన స్థితిలో ఉండిపోయాయి. సో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సినటువంటి నైరుతి రుతుపవనాలు విస్తరించకపోవడము, సో కొన్ని ప్రాంతాలకు విస్తరించిన ఆ ఏరియాలో కూడా మందకొడిగా ముందుకు సాగడం వల్ల గతంలో కురిసినట్టుగా ఈసారి భారీ వర్షాలు అయితే జూన్ నెలలో పడలేదు. సో కానీ అటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము, ద్రోణి ప్రభావంతో మనకు గత వారం 10 రోజుల నుంచి అయితే వర్షాలు కురుస్తున్నాయి. సో హైదరాబాద్ సిటీతో సహా GHMC పరిధిలోని చాలా సర్కిళ్లతో పాటు
తెలంగాణలోని చాలా జిల్లాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షపాతం నమోదైంది. కానీ అనుకున్నంత స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. ఈ సంవత్సరము కేవలం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రమే 11.3 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. సో ఆసిఫాబాద్ లో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కురిసిన వర్షాలు, పక్కనటువంటి మహారాష్ట్రలో కురిసినటువంటి వర్షాలతోటి ఈ రెండింటి మధ్యనే ఉన్నటువంటి పెనుగంగ, ప్రాణహిత నదులు ప్రవహించాయి. ఆ ప్రాణహిత నది ప్రవాహము కాళేశ్వరం వద్ద వచ్చి గోదావరి నదిలో అంతర్లీనమైపోతుంది. ప్రాణహిత నది కాబట్టి అక్కడి నుంచి గోదావరి నది గత 3-4 రోజుల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి కాళేశ్వరం వద్ద గోదావరి నది ప్రవాహము 60,000 క్యూసెక్లు ఈ రోజు ఉంది. సో నిన్న 95,000 క్యూసెక్ల వరకు కూడా ప్రవహించింది. అంటే అక్కడి నుంచి కూడా ప్రవాహం తగ్గుతుందని చెప్పవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో ఎగువన కురిసినటువంటి వర్షాలు కూడా లేకపోవడంతో గోదావరి నది పూర్తి స్థాయిలో ప్రవహించడం లేదు. కృష్ణా నది బేసిన్ నది పరివాహక ప్రాంతాల్లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది శివ. ఇక అంటే 2 రకాల 3 వర్షాధారాన్ని ఆధారంగా చేసుకుని పండించే పంటలు కొన్ని ఉంటాయి. బావులు, బోర్ల ద్వారా పండించుకునే పంటలు రెండో రకము. అలానే ఆయకట్టుకు సాగునీరు ద్వారా అందించుకోవడానికి పంటలు కూడా రైతాంగం పండించుకుంటున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకు వర్షాధారానికి పండించుకునేటువంటి పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల కూడా వర్షాలు లేకపోవడంతో రైతాంగం పంటలు వేయలేని స్థితి ఉంది. ఇక దాంతో పాటు ఇక ఆయకట్టు కింద అంటే ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి సాగునీరు, అది శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ అయినా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ తో పాటు కడెం ప్రాజెక్టు, అటు వెళ్తే మనకు ఇంకా కాళేశ్వరం బ్యారేజ్ లో భాగంగా నిర్మించినటువంటి కొండపోచమ్మ సాగర్ అయినా, రంగనాయక్ సాగర్ అయినా, మల్లన్న సాగర్, దాంతో పాటు ఇంకా కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి శ్రీశైలం సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సో ఇలాంటి భారీ ప్రాజెక్టుల దిగువన సాగు కావాల్సినటువంటి ఏదైతే పంటలు ఉంటాయో, భూములు ఉంటాయో, ఆ భూములకు, ఆ పంటలకు కూడా ఆ ప్రాజెక్టుల ద్వారా కూడా సాగునీరు అందని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదు కాలేదు, భారీ వరదలు రాలేదు. ఏ ప్రాజెక్టులలోకి కూడా ఈ సంవత్సరము వర్షం నీరు వచ్చి చేరలేదు. దాంతో పాటు చెరువుల కింద సాగు చేసుకుందామంటే చెరువుల్లో కూడా నీళ్లు రాలేదు. ఏ ఒక్క చెరువు కూడా ఇప్పటి వరకు మత్తడి పడని పరిస్థితి నెలకొంది. అంటే ఫస్ట్ టైం చాలా సంవత్సరాల తర్వాత జూలై నెల వచ్చినప్పటికీ కూడా ఏ చెరువు కూడా మత్తడి పడలేదు, ఏ చెరువు కూడా పూర్తిగా నిండలేదు. ఏ ఒక్క వాగు కూడా ఇప్పటి వరకు ప్రవహించినటువంటి దాఖలాలు లేవు. కేవలం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షంతో అక్కడ ఉన్నటువంటి 2-3 వాగులు ప్రవహించాయి తప్ప మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా వాగులు ప్రవహించినటువంటి దాఖలాలు అయితే లేవు. సో గత సంవత్సరం ఇదే జూన్ చివరి నాటికి, జూలై నాటికి మాత్రము చాలా చెరువులు మత్తడ్లు పడ్డాయి. చెరువులు మత్తలు కూడా కొట్టుకుపోయినాయి. ప్రాజెక్టుల యొక్క గేట్లను కూడా లిఫ్ట్ చేసి వాటర్ ను కూడా దిగుకు వదిలినటువంటి సిచ్యువేషన్. ప్రాజెక్టులు కూడా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి గత సంవత్సరం ఉంది. కానీ ఇప్పుడు కేవలం ప్రాజెక్టులలో మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో రైతాంగం అయితే తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పంటలు పండించుకోవాలా వద్దా అనేటువంటి సంశయం ఉన్న పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ కూడా ఒక ప్రణాళికను రూపొందించింది. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ తోటి అటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సమాచారం మేరకు ఎక్కువగా నీరుకు ఉపయోగపడేటువంటి పంటలు పండించుకునే బదులు తక్కువ నీటితోటి పండే పంటలు ఉపయోగించుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ కూడా ఆల్రెడీ అటు రైతాంగానికి పలు సలహాలు, సూచనలు చేస్తుంది. కంప్లీట్ గా కూడా ఏదైతే మనకు ఉన్నటువంటి అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా కూడా కృషి విజ్ఞాన కేంద్రాలకు రాష్ట్రంలో ఉన్నటువంటి కేవీకేలు కూడా సమాచారం అందించి ఏ పంటలు పండించుకోవాలనే దానిపైన కూడా ఆల్రెడీ రైతాంగాన్ని కూడా అవగాహన కలిగిస్తున్నారు. సో అంటే ఇలాంటి పరిస్థితుల్లో లేక వర్షాలు కురుస్తాయో లేదనేటువంటి అనుమానం అయితే మరింత ఎక్కువగా ప్రబులుతుంది శివ. సో ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అయితే ప్రతిరోజు గుడ్ న్యూస్ అయి చెప్తుంది, వర్షాలు పడతాయని. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అక్యురసీగానే ఉంటుంది. అంటే వాళ్ళు చెప్తున్న సమాచారం కూడా కరెక్టే ఉంటుంది, కానీ భారీగా వర్షపాతం మాత్రం నమోదు కాలేని పరిస్థితులలో అటు వర్షాలు కురవాల్సిన అవసరం అయితే చాలా ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.